90,000తో గెలిచావు, 80,000తో గెలిచావు, ఏదో గాలి వస్తే అనుకో కాసేపు. మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చావే? దుడ్డితో ఉండాలా నువ్వు? ఎమ్మెల్సీ నువ్వు మంత్రి కాలా? మళ్ళీ తుక్కుగా ఓడిపోయావు కదా మంగళగిరిలో కంటెస్ట్ చేస్తే. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ ఏదో గాలి వాటాన 2024 ఎన్నికల్లో గెలిచాడు, కానీ ఎమ్మెల్యేగా గెలిచేటువంటి స్థాయి లోకేష్కి లేదు. ఈయన ముక్కుకుంటా మూలుకుంటా 2,000 3,000 వచ్చాడు అని అందరూ అట్లానే వస్తారు గాలివాటంగా అనుకోవటం అంబటి రాంబాబు గారి మూర్ఖత్వం. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాన దౌర్భాగ్యం. అంబటి రాంబాబుని అనవసరంగా నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు, కానీ ఇదే అంబటి రాంబాబుని గనక స్త్రీ సంక్షేమ శాఖ గనక ఇచ్చినట్లయితే బాగా చేసేవాడు. ఎందుకంటే మనోడికి సంజన సుకన్య బాగా అలవాటు కాబట్టి గంట అరగంటలాగా మనోడు ఆ శాఖ అయితే బాగా చేశాడు. అసలు పోలవరం అంటే ఏంటో తెలియదు, ఎన్ని టీఎంసీలో తెలియదు, ఎన్ని క్యూసెక్లో తెలియదు. అట్లాంటోడికి దిక్కుమాల భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చి ఆ శాఖకున్న పరువు తీశాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడా లేని మెజార్టీ 93,000 చిల్లర మెజార్టీతో ఈ రోజు నారా లోకేష్ గారు గెలుపొందారు.